నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్ దేశవ్యాప్తంగా మారుతూ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కువైట్ దేశంలో భారీ వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ వాతావరణ తీవ్రత రాత్రి 8 గంటల వరకు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో చురుకైన దక్షిణ గాలులు వీస్తాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. దుమ్ము, భారీ వర్షాల కారణంగా దృశ్యమానత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో తీర ప్రాంతాలలో అలల ఎత్తు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం వల్ల కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దృశ్యమానత తగ్గి ఎదురుగా ఉండే బిల్డింగ్ కావచ్చు, వాహనాలు మనకు కనిపించకపోవచ్చు అని చెప్పి వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, దుమ్ము, భారీ వర్షాల కారణంగా దృశ్యమానత గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన రద్దీ సమయాలలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి, తప్పనిసరిగా ఎవరైనా ఇక బయటికి వచ్చి ప్రయాణించాల్సిన వారు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. నీరు నిలిచి ఉన్న ప్రాంతాలకు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులలో కువైట్లోని కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, 112-112 నెంబర్కు ఫోన్ చేసి, అత్యవసర హాట్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు సహాయం కోరవచ్చని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి కువైట్లోని మన భారతీయులు, బయట పని చేసేవారు, ఇళ్లలోని డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.